అమ్మకే నాకు మినీ యుద్ధమే జరిగింది. మినీ కాదు, పెద్ద యుద్ధమే జరిగింది. అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళు? ఏం పనికి? ఏ అంటే డబ్బులు నేను ఏమన్నా చెప్పాను నీకు? నేనా? నువ్వా? పనికి వెళ్ళొద్దంటావు, హింసించడమా? డే వచ్చేసి ఏదో తెలియని భారంతో స్టార్ట్ అవుతూ ఉంది. యాక్చువల్లీ ఉదయం లేచినప్పటి నుంచి కూడా అలాగనే ఉంది. ఎందుకంటే పిల్లలపైన పేరెంట్స్ చాలా ప్రేమను చూపిస్తారు, కానీ నా మీద మా పేరెంట్స్ మాత్రం వాళ్ళ ప్రేమ ఎప్పుడు కూడా పీక్స్లోనే ఉంటుంది. యాక్చువల్లీ అమ్మ నాన్న కూడా చిన్నప్పటి నుంచి ఇద్దరు కష్టపడ్డవాళ్ళు. అమ్మ కూడా రీసెంట్గా కూడా ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఫ్యాక్టరీ పనికి వెళ్తూ ఉండేది. 2 సంవత్సరాల నుంచి హెల్త్ సరిగ్గా లేక మానేసింది. అంటే మానేసింది కాదు, మానిపించేసాం. అయితే ఇప్పుడు ఇదివరకు అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కష్టం ఇబ్బందులు మనకు తెలియనిచ్చేవారు కాదు. సో నేను కూడా అదే ఉద్దేశంతో నా కష్టం నా ఇబ్బందులు కూడా వాళ్ళకి తెలియనివ్వకూడదని చెప్పేసి నేను ఖర్చుల కోసం వాటి కోసం నేనేం చెప్పను. సో నేనే పడతాను ఏది ఇబ్బంది అయినా సరే. ఈ వీడియోస్ పుణ్యమా అని చెప్పేసి అని నేను కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నానన్న విషయం తనకు అర్థమైపోయింది అమ్మకి. సో ఇప్పుడు ఏం చేసింది అంటే నేను లేచేసరికే మొత్తం వంట చేసుకుని బాక్స్ పెట్టేసుకుని ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోయింది. సో నేనైతే వెళ్ళామని తెలుసు, సాయంత్రం వచ్చిన తర్వాత అడుగుదామని చెప్పేసి అని వస్తాను. అంటే తను వద్దు అని చెప్పిన వెళ్ళినందుకు బాధపడాలో లేదు అంటే అంత ప్రేమను చూపించి అంటే తన బలహీనరాలుగా ఉన్నప్పటికీ కష్టపడుతున్న ఆ విధానాన్ని చూసి ఒక కొడుగ్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. వచ్చిన తర్వాత అడుగుదాం ఏం జరిగిందని. అసలు బయటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకో మనసంతా కూడా అది ఎలా ఉంది. ఇంటి దగ్గరే ఉన్నాను, మనసంతా ఎలా ఉందని చెప్పేసి అని ఉదయం నుంచి కూడా నాన్న అయితే ఫోన్ చేశారు. అతిపల్లికి వెళ్ళారంట, తోటలో ఉన్నారు. సో వాటిని తీసుకురావడానికైతే ఆటో మీద వెళ్తూ ఉన్నాను. మన ఈ ఆటో తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే భోజనాలు ఇచ్చి రావడానికి పెట్రోల్కే రోజుకి 150-200 రూపాయలు అయిపోతున్నాయి అని చెప్పేసి అని. కానీ ఏ సందర్భాన్ని తీసుకున్నాను కానీ ఈ ఆటో ఎంత ఉపయోగపడుతుంది అంటే ఇటు అరటిపల్లికి తీసుకురావడానికి, కేక్స్ ఆర్డర్స్ ఇవ్వడానికి, భోజనాలు ఇవ్వడానికి, అలాగే చిన్నగా కిరాయిలు వేసుకోవడానికి చాలా రకాలుగా. అంటే ఇంకా వ్యాపారం అంతా డౌన్ఫాల్ అయిపోయింది అనుకున్నప్పుడు అంటే చాలా ఇబ్బంది పడిపోతున్న పీక్స్ టైంలో ఈ ఆటో మనకి కిరాయిలు వేసుకోవడం వలన ఆ ఇన్కమ్ సోర్సు క్రియేట్ చేసింది. సో అందులోనూ ఎలక్ట్రిక్ ఆటో కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఏమీ లేదు. సో అదొకటి చాలా ప్లస్ పాయింట్. సో దేవుడు మనుషుల్లో లేదంటే వస్తువుల్లో వ్యాపారాన్ని ఏదో ఒక దాన్ని నా జీవితంలో తీసుకొస్తూనే ఉన్నాడు, ఎవరి మీద ఆధారపడకుండా. యాక్చువల్లీ ఆటో ఎక్కడో రోడ్డు మీద ఎట్టి రావాలి, తోటలో దారి సరిగ్గా ఉండదు. కానీ అస్సలు మోసి ఓపిక ఇంట్రెస్ట్ రెండూ లేవు. పాప నాన్న కూడా కొంచెం బలహీనంగానే ఉన్నారు, అందుకని చెప్పని రిస్క్ చేసి తోటలకి ఆటోని వేసుకొచ్చాను. అంత దేవుడి మీద భారం. నేను ప్రతిసారి మా అమ్మ నాన్న ఇలాగ ఇంత కష్టపడతారు, ఇంత ప్రేమిస్తారని చెప్తూ ఉంటే వీడేంటి కొంచెం అతి చేస్తున్నాడు, అతిగా మాట్లాడుతున్నాడు అని చాలామందికి అనిపించవచ్చు. ఇక నా ఉద్దేశం ఏంటి అంటే మా అమ్మ నాన్న మాత్రమే ఇంత కష్టపడుతున్నారు, ఇంత ప్రేమించుతున్నారో అని చెప్పడం కాదు. మ్యాక్సిమం ప్రతి పేరెంట్ కూడా, ప్రతి ఒక్కరు అమ్మ నాన్న కూడా తమ పిల్లల్ని గొప్పగానే ప్రేమించాలనుకుంటారు, వాళ్ళ కోసమే కష్టపడతారు. నా బాధ ఏంటి అంటే అంత కష్టపడుతున్న ఆ తల్లిదండ్రుల ప్రేమను పిల్లలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. సో దయచేసి మీ తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోండి. వాళ్ళ కష్టపడేది, శ్రమ పడేది, కన్నీరు కార్చేది, వారి ఒంటిని హోనం చేసుకునేది, వారి తినక పని చేసేది మీకోసమే, కేవలం మీకోసమే. లేదంటే ఎందుకు అంత కష్టపడాలి చెప్పండి? ఆలోచించండి ఒకసారి. అది మీకు అర్థమయ్యేలా చెప్పాలని మా పేరెంట్స్ని వాళ్ళ కష్టాన్ని సో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మీ పేరెంట్స్ కష్టాన్ని నేను చూపించలేను కదా, అది మీరే చూడాలి, మీరే గుర్తించాలి. షాప్ దగ్గరికి వచ్చాను. జరిగిన అతిపెద్ద టాస్క్ ఏంటి అంటే
పొద్దున 10 గంటల నుంచి పవర్ లేదు. ఈరోజు టైం ఇప్పుడు 2 గంట అవుతుంది, ఇప్పటికీ ఒక్క జ్యూస్ కూడా చేయలేదు. చేయాలంటే పవర్ ఉండాలి కదా, లేదు. ఏం చేస్తాం, ఏం చేయలేము ఇంకా. పైగా 2 సంవత్సరాల క్రితం అది మాన్యువల్గా చేత్తో చేసే జ్యూసర్ ఒకటి, అది మనం చిన్నప్పుడు రోజుల్లో చూస్తుండొచ్చు, బండి మీద వచ్చి చేత్తో చేసేవారు కదా, దానికోసం ఆర్డర్ చేశాను. ఒకరికి డబ్బులు పంపాను ఆన్లైన్లో చూసి 1500 స్వాహా. ఆ మిషన్ కూడా రాలేదు. సో అలాంటిది ఏదైనా ఉంటే మీకు తెలిసింది కామెంట్ చేయండి. పొద్దున్న నుంచి అసలు కరెంట్ మాస్టర్ ప్లానింగ్ అయితే వేస్తున్నాం, ఎందుకంటే భోజనాలకు వెళ్ళాలి, అలాగే షాపులు పుచ్చకాయలు అయిపోయినాయి, వెళ్ళాలి. సో నలుగురు ఒకే చోటకి వెళ్ళాం. అండ్ దట్టు ఏంటంటే ఆటోలో ఛార్జింగ్ లేదు, పొద్దున్న నుంచి పవర్ లేక ఛార్జింగ్ అయితే పెట్టలేదు. సో వీళ్ళిద్దరిని భోజనాలకి అయితే వెళ్తున్నారు ఇవ్వడానికి, అలాగే మేమిద్దరం పాలకొల్లు అయితే వెళ్తున్నాం ఫ్రూట్స్ తీసుకురావడానికి. కరెంట్ లేకపోవడం ఎఫెక్ట్ వచ్చి అటు వ్యాపారం మీద పడ్డది, ఇటు జర్నీ మీద కూడా పడ్డది. సో కరెంట్ లేకపోవడం, అటు ఛార్జింగ్ లేకపోవడం, బండి మీద వెళ్ళాం. సో ఫ్రూట్స్ కూడా వెళ్ళలేదు, టైం సరిపోక. అండ్ అన్నీ కూడా మనం బండి మీద తీసుకురాలేం. అలాగే ఎండ తుక్కు రేగొడుతుంది అని అనుకున్నాం. పైగా ఈరోజు దరిద్రానికి కరెంట్ లేకపోవడం, ఆటో ఛార్జింగ్ పెట్టలేదేమో, బండి వేసుకుని వెళ్ళాం. అది కూడా కొన్ని కేకర్స్ వస్తే తీసుకురావడానికి. దారిలో ఏమైంది అంటే వస్తుంటే లంకల కొడేరులో గేట్ అయితే పడింది. అలా ఉంటాయి మన పనులన్నీ. అయితే వచ్చాను, షాప్లో పుచ్చకాయలు అయిపోయినాయి, అలాగే కర్బూజాలు కూడా తక్కువగా ఉన్నాయి, తీసుకుని వెళ్దామని చెప్పేసి పాలకొల్లు నుంచి ఫ్రూట్స్ అయితే ఇంటికి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే దారిలో లంకల కొడేరు అయ్యంగారు బేకరీ దగ్గర అయితే ఆగాను, ఎందుకంటే మనకి 160 ఎగ్ పఫ్ అయితే ఆర్డర్ వచ్చింది. సో వాటిని తీసుకుని వెళ్తూ ఉన్నాను. పాలకొల్లు నుంచి ఇప్పుడే వచ్చాను షాప్ దగ్గరికి. లోపల తనైతే ఫోన్ చేసింది, చెప్పాను కదా అమ్మ పనికి వెళ్ళిందని చెప్పేసి వచ్చిందని. సో అమ్మని అడుగుదాం, సో ఏం సమాధానం చెప్తుందో చూద్దరు మీరు. నేను వీడియో రికార్డ్ చేస్తానంటే అమ్మ సరిగ్గా సమాధానం చెప్పో చూద్దరు. అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా, ఎక్కడికి వెళ్ళు, ఏం పనికి? ఏ అంటే డబ్బులు నేనేమన్నా చెప్పాను నీకు? నేను కనీసం నేనేం పెంచలేని పోషించలేను అనుకున్నా. మరి అది ఏ సమస్య అది? అంటే నేను వేరు, నువ్వు వేరేండి, నీ సమస్య వేరే ఉంటాకి. ఇప్పుడే డబ్బులు ఇస్తాను. నువ్వు ఎక్కువ తక్కువ చేసి నువ్వు మళ్ళీ వెళ్ళి పేన మీద తెచ్చిన నువ్వే అలా మాట్లాడుకోవు. అసలు వెళ్తా కుదరదని చెప్పాను, వెళ్తా కుదరదు. ఇస్తాను అవసరమైతే, నేను నా పిల్లకాయలకి ఇస్తున్నాను, అలాగే నీకు రోజుకు 100 రూపాయలకి ఇస్తాను, వెయిట్ చేసి తప్ప. కానీ నువ్వు వెళ్తా కుదరదని చెప్పానంటే కుదరదు అంతే. నువ్వు రెండమ్మా, నేను కూలి అవడం కాదమ్మా, ఎన్ని సంవత్సరాలు ఒక రోజు చాలు, సంవత్సరాల తరబడి వెళ్ళినప్పుడు వెళ్ళావు కదా, నువ్వు వెళ్ళలేదని నేను అన్నది. అంటే నువ్వు ఏమైనా ఇంకా 16 సంవత్సరాలు బాలకుమారి అనుకున్నావేంటి? అంత ఇంకొకటే అబ్బా ముసలిదా, ఇదిగే ఎన్నవా ముసలిదా కాదంట, 16 సంవత్సరాలు బాలకుమారి. మరి వస్తా వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ మనవాళ్ళు కొడుకులు పట్టించుకోరు. నీ కొడుకు అలా కాదు కదా, పట్టించుకున్నాడు కదా. డబ్బులైనా డబ్బులేనమ్మా, నా డబ్బులైనా. ఇప్పుడు నా డబ్బులు ఇది కాదండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పాతికి నాకు 30 సంవత్సరాలుగా నీ డబ్బులు నేను ఎంత స్వతంత్రంగా ఖర్చు పెట్టుకున్నాను, అంత స్వతంత్రంగా నా డబ్బు నువ్వు ఖర్చు పెట్టుకోలేమేంటి? ఎందుకు అలవాట్లేదు? అలా కుదరదు మరి. అలాగా ఇప్పుడు అవసరమైతే ఇంక ఇప్పటికీ కూడా 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇప్పటికీ నువ్వు కష్టపడితే ఇంక తనెందుకు నేనెందుకు? అప్పుడు కుదరదు. అలాగే అవసరమైతే ఇప్పుడే వెళ్తుంది. అవసరమైతే నువ్వు ఎక్కడికి ఏదో చేస్తాం. నువ్వు వెళ్ళావు, నేను నిన్ను వెళ్ళావు. మరి కుదరదమ్మా, నాకు తలకప్పుడు రప్పించగా.
నాకు వద్దమ్మా, నేను ఇస్తానమ్మా. దేవుడు ఆశీర్వదించినంత వరకు నేను ఏమి దిగజారిపోలేదమ్మా, బాగానే ఉన్నాను. నేను మరీ మీకులాగేమి లక్షలు ప్లానింగ్ లేకుండా లక్షలు అప్పులు చేసేసి ఇబ్బంది పడి వడ్డీలు కట్టే అంత కూడా నాకేం లేదు. దేవుడు ఆశీర్వదించినంత వరకు నా పరిస్థితి బాగానే ఉంది. నలుగురు బయట వాళ్ళు ఎవరికో ముక్కు మొహం లేనికే నలుగురు పెడతాను అని తల్లిని పంపుతున్నాను. నేనా నువ్వా పనికి వెళ్ళొద్దంటావు, హింసించడమా? చాలా కథలు పడతాను నువ్వు. అయితే నేను పని మానేస్తాను. అలాగనే వద్దన్నా వెళ్ళిపోతానంటావు. ఒక్క రోజు వెళ్ళాలి మరి, డబ్బులు 2 రోజులు అయితే కానీ ఆడేవాడు కదా. ఒక్క రోజు వెళ్ళితే ఈ డబ్బులు 500 వచ్చినాయి అయిపోతాయి, అయ్యేవాడు. అమ్మకే నాకు మినీ యుద్ధమే జరిగింది, మినీ కాదు పెద్ద యుద్ధమే జరిగింది. అమ్మకే నాకు మధ్య జరిగిన డిస్కషన్లో తెలియదేమో, నేనైతే తగ్గనని చెప్పాను. నేనే తగ్గను అంటే నన్ను కన్నా ఆమె ఎలా తగ్గుద్ది అని చెప్తుంది. ఏంటి అంటే ఈరోజు డబ్బులు ఇవ్వాలంటే మీరు పనికి వెళ్ళాలి తప్పదు అని అంటుంది. చూద్దాం మరి వెళ్తుందో వెళ్ళదో, పేటెన్సీ అంత అంతకుమించి మనం ఏం చేయలేం. ఎందుకంటే అందులోనూ వాళ్ళకి కష్టపడడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కాబట్టి ఇంటి దగ్గర కూర్చొని ఉండాలన్నా సరే అవదు. అందులో మనకి ఇంటి దగ్గర టీవీ ఏమీ ఉండవు. అది చిన్నప్పటి నేను పుట్టి పెరిగాక మా ఇంట్లో టీవీ ఆన్ అవ్వలేదు. సో కాబట్టి అలాగని చెప్పేసి ఇంకా తనకు అది అలవాటు అయిపోయింది, పని 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 పని. ఇంక ప్రస్తుతం నేనైతే ఇంకా షాప్ దగ్గరికి అయితే వస్తాను. చాలాసేపు అయింది అనుకోండి షాప్ దగ్గరికి వచ్చి. సో మార్నింగ్ నుంచి కరెంట్ లేదు, వ్యాపారం డల్గా ఉంది. 2 వరకు అనుకున్నాను కానీ పర్వాలేదు. 2 దగ్గర నుంచి అనుకున్నంత స్లోగా లేదు కానీ బాగానే ఉంది. షాప్ అయితే క్లోజ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతా ఉన్నా. ఇప్పుడు టైం ఇంచుమించు 10 అయితే దాటేసింది, ఇంచుమించుగా అది 10 దాటింది. అయితే వచ్చేసాను. ఎందుకు చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నా కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది మీకు. ఇంకా ఫుల్ హెడ్ ఏక్, భోజనం కూడా చేయలేదు, మజ్జిగ అయితే తాగేశాను. చివరిగా ఒక విషయం, ఎప్పుడు చూడు ఇతరులను పరీక్షించడం ప్రశ్నించడం కాదు, వీలైతే అప్పుడప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకో, ప్రశ్నించుకో.